అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే మీకు ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ అండి విత్ బ్యాక్ ఫ్రంట్ డిజైన్స్తో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది డిజైన్. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ హైట్ అయితే 14.5 ఉందండి. ఇలా హైట్ మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం తీసేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ పైన ఉందండి. ఇలా ఓకేనా. మన సైడ్ క్లోజు, ఆపోజిట్ వైపు ఓపెన్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్గా 10.5 ఉంది. చూడండి, దీనికి నేను ఇది ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నెక్ నుండి మనకు షోల్డర్ వరకు అయితే 7.5 పెట్టుకున్నాను. చూడండి, 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఇలా అయితే బాగుంటుందని 7.5 పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇక్కడ మనము హై నెక్ అంటున్నాం కదండి, దానికి జస్ట్ ఇట్లా 1/2 ఇంచుతో కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ పెట్టేసి మొత్తం ఫుల్ ప్యాక్ కూడా చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డిజైన్ పెట్టుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ డౌన్ పెట్టాను. మీకు డిజైన్ వద్దు అని అనుకున్నప్పుడు ఓన్లీ 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. లైట్గా చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఇది హై నెక్కి అయితే ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటుంది. నేను డిజైన్ పెడతాను అనుకుంటున్నాను కాబట్టి నేను 3 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏ డిజైన్ పెట్టాలని అన్నా కానీ మనం ఇక్కడ పెడుతున్నాం కదండి, దీనికి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని కిందకి 3/4 ఇంచు కల్లా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు మనము 4 ఇంచెస్ తీసేసుకున్నాము. కానీ అంత డీప్ కావాలి పెట్టుకుంటే ఎక్కువ డీప్ అయిపోతుందండి. 4 ఇంచెస్ అంటే ఇంత వచ్చేస్తుంది మనకు డిజైన్. నేను అలా కాకుండా ఓన్లీ 2.5 మాత్రమే పెట్టేసుకుంటున్నానండి. మరి బ్యాక్ ఓపెన్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు అలా నచ్చది. అందుకని చూడండి, ఇలా అయితే ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇటువైపున కూడా మనము దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికైతే మనం చిన్నగా ఇలా కర్వ్ డిజైన్ అయితే ఇచ్చుకుంటామండి. ఓకేనా. చూడండి, నేను ఈ చిన్న క్యాప్ సహాయంతో ఇలా చిన్న కర్వ్స్ డిజైన్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చిన్నగా ఏదైనా క్యాప్ లాంటిది తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే మీకు కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. మనము ఎక్కువ కర్వ్ రావద్దు అని అనుకుంటే దీంట్లో మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది 1 ఇంచ్ వచ్చింది, ఇది 3/4 ఇంచ్ వచ్చింది. మనకు 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి కర్వ్కి. మనము 1/2 ఇంచ్ మెజర్మెంట్స్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా ఒక లైన్ పెట్టుకుంటాం కదా, చూపిస్తున్నాను చూడండి. ఈజీగా ఉండేట్టుగానైతే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ లైన్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఎంత తేడా వస్తుందో చూడండి మీరే. ఇలా ఇలా 3 కర్వ్స్ అయితే ఇచ్చాను. ఇది దీంట్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా డిజైన్ అయితే ఉంటుంది. ఇది కటింగ్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ ఈ బాక్స్ వేసాం కదా, ఈ బాక్స్కి ఇలా చిన్నగా మనం కర్వ్, ఇదేంటి బోట్ నెక్, ఇలా బోట్ నెక్కి అయితే ఇలా పెట్టేసి ఇక్కడ ఈ లైన్ నుండి ఇప్పుడు మనం ఇక్కడ 7.5 తీసేసుకున్నాం కదండి, ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ కూడా అంతే మెజర్మెంట్స్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ మధ్యలో నుండి 1.5 అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో నుండి మనము ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు లైన్ వేసాం కదండి, ఈ లైన్ వేసిన తర్వాత మనము దీన్ని అయితే కటింగ్ చేసుకుందాం. ఓకేనా. ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా, మనమైతే దీన్ని ఇలా కటింగ్ అయితే చేసేసుకుందాం. నెక్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ చేస్తాను. ఇలా ఇక్కడ నెక్ దగ్గర ఇలా పెట్టుకోవాలి చిన్నగా. ఇక్కడ చిన్నగా ఇలా కట్ అయితే పెట్టేసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్గా తెలుస్తాయి అన్నమాట. ఓకేనా. దీన్ని యాజ్ టీజ్గా మనము
ఫ్రంట్ పార్ట్లోనైతే పెట్టేసుకోవాలి. చూడండి నా హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్గా 11 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నేను హ్యాండ్స్ తీసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ని అయితే తీస్తాను. ఇక్కడ 11 ఇంచెస్ అంటే మనం ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకుంటాం కదండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ అయితే ఇలా 3.5 అయితే తీసేసుకున్నాను. ఈ 3.5కి ఇలా కలిపేసుకున్నాను. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే దీనికి చిన్నగా ఫఫ్ లేచేట్టుగా పెట్టుకుంటున్నానండి. అందుకనే దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్కి అయితే ఒక బాక్స్ లాగా ఇటువైపున 2 ఇంచెస్ ఇటువైపున 2 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. మనకు ఫఫ్ రావడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా దీంట్లో కలిపేసుకొని మనము హ్యాండ్ రౌండ్ చూసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ చూసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా తెలుస్తుంది. మనకు హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, అంటే 10. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ 7.5 ఉంది. ఇక్కడ నుండి 7.5 చూసుకుంటే ఇక్కడ వస్తుందండి మార్కింగ్. ఓకేనా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ అయితే ఎలా వేసామో అలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ అయితే దీన్ని ఇలానే కలిపేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి. కానీ నేను దీనికి ఫఫ్ హ్యాండ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. ఇది హ్యాండ్ డిజైన్. ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా మనం కటింగ్ కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి. తర్వాత మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇటువైపున మనకు జాయింట్స్ పడతాయండి. ఓన్లీ 2 లేయర్స్కి మాత్రమే జాయింట్స్ పడతాయి. అలా కాకుండా మనం దీన్ని ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు ఇలా చేసేస్తే 4 లేయర్స్కి వేయాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడ జాయింటింగ్ అయితే వేసేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. చూడండి, మనము బోట్ నెక్ బ్లౌజెస్ కానీ హై నెక్ బ్లౌజెస్ కానీ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసాం కదా. ఈ పొజిషన్లో దానికి ఇలా ఆపోజిట్ వైపున ఇక్కడ చంక రౌండ్ వచ్చేట్టుగా ఇటు నెక్ వచ్చేట్టుగా అయితే పెట్టుకోవాలండి. మీకు ఫ్రంట్ పార్ట్లో క్లోజ్గా ఉండాలి, బ్యాక్ పార్టే ఓపెన్ ఉండాలన్నప్పుడు ఆ క్లోజ్ అనేది ఇక్కడ వస్తుంది. బ్యాక్ పార్ట్ మనం ఓపెన్స్ అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇది మన వైపున వేసేసుకోవాలి. ఈ క్లాత్ని మన వైపున వేసేసుకోవాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పార్ట్ను ఇలా పెట్టాను కదా, దీన్ని యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా ఇలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ వేసిన తర్వాత నేను నెక్ డిజైన్ అనేది చూస్తాను. ఇలా దీన్ని ఇలా వేసాను కదా, అది ఇక్కడ నెక్కి ఇలా ఒక లైన్ అయితే ఎక్స్ట్రా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మనకి గుర్తుగా ఉండడానికి ఇటువైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంచేసుకోవాలండి. ఎందుకంటే మనము ఉక్స్ పట్టు కాజా పట్టు పెట్టేసుకుంటాం కదా. నేను ఫ్రంట్ బటన్స్ ఇస్తున్నానండి. దీనికి మెజర్మెంట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ని అయితే ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దీన్ని మాత్రం ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఫ్రంట్ నెక్ నేను తర్వాత డ్రా చేస్తాను. మనం నెక్ డీప్ని బట్టి హై నెక్ కదండి, ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం క్లోజ్ రావాలంటే నెక్ డౌన్ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరి ఓపెన్ ఎక్కువనే ఉండాలి అని అనుకుంటే ఓపెన్ కూడా పెట్టేసుకోవచ్చండి. అది మన ఆప్షన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే వదిలేసాను కదా. చూడండి, దీన్ని అయితే నేను ఇలా పెట్టేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ అయితే నేను ఇలా 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం నెక్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్ కటింగ్ చేసి వెంబడే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసేసాం కదా, అలానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ ఉందండి. ఇది క్లాత్, ఈ క్లాత్ని ఇలా పెట్టి
మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను. దీనిపైన మనం హ్యాండ్స్ని అయితే పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. మన వైపున ఫోల్డింగ్ ఉంది చూడండి, ఇటువైపున ఓపెన్స్ ఉన్నాయి. ఇలా అలా ఉన్నప్పుడు ఈ మనం లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, అదే దీనిపైన పెట్టేసి ఇలా అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇది కరెక్ట్గా చూసుకొని అయితే కటింగ్ చేసుకోండి, లేకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే నేను దీనిలో ఈ స్మాల్ బార్డర్ వచ్చింది కదండి, ఈ స్మాల్ బార్డర్ని నేను బ్యాక్ పార్ట్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం డిజైనర్గా ఉంటుంది కదా బ్లౌజ్ అని, బాగుంటుందండి డిజైను. ఇలా కూడా బార్డర్స్ వేసేసుకుంటే బ్లౌజ్లకి చూడండి, క్లాత్ని మనం ఇలా నీట్గా పెట్టేసుకొని మనమైతే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా యాస్టీజ్గా దీనిపైన క్లాత్ పెట్టేసి నేనైతే కటింగ్ చేసేస్తున్నానండి. నెక్ అయితే ఇప్పుడు కటింగ్ చేయొద్దండి, ఎందుకంటే మనము డిజైన్స్ వేస్తాం కదా, అప్పుడు మాత్రమే కటింగ్ చేసేసుకోవాలి. ముందే కటింగ్ చేసేసుకుంటే మనకు క్లాత్ అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటుంది కదండి, అందుకని. మన బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇదే క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం. మనం లైనింగ్ క్లాత్ని ఎలా అయితే వేసుకున్నామో ఈ క్లాత్ని కూడా నేను అలానే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా వచ్చింది చూడండి. మనము బ్యాక్ నెక్కి పేపర్ క్యాన్వాస్ ఇలా వేసుకొని డిజైన్ చేద్దాం అనుకున్నాం కదండి, దీనికైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉందండి, ఈ ఎక్స్ట్రాస్ అన్నీ వెళ్ళిపోతాయి సైడ్స్లో. చూడండి దీన్ని మనం ఇప్పుడు మెజర్మెంట్స్ వేసుకున్నాం కదా, మన వైపున ఓపెన్స్ పెట్టేసుకొని ఇలా మెజర్మెంట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇక్కడ మనము ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో యాజ్ టీజ్గా అలానే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది పైన ఇక్కడ ఇంతవరకు పెట్టేస్తున్నానండి నేను. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసేసుకొని మనము దీన్ని ఇలా డిజైన్ అయితే చేసేసుకుంటామండి. చాలా నీట్గా వస్తుందండి బక్రం పేపర్తో కూడా. చూడండి ఇప్పుడు ఇక్కడ నెక్ మనము 4 ఇంచెస్ తీసేసుకున్నాం కదండి, బోట్ నెక్ అని. ఇక్కడ కింద మాత్రం నేను 2.5కి పెట్టేసుకుంటున్నాను. ఇలా 2.5 అయినా మనము ఇక్కడ డిజైన్ పెట్టుకుంటాం కదండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లోపలికి పెట్టేసుకొని ఒక లైన్ అయితే మనం మార్కింగ్ వేసేసుకోవాలి. దీనికి ఇలా మనం మార్కింగ్ వేసేసుకుంటే మనకి కరువు డిజైన్ తిప్పుతాం కదా, అప్పుడు అది నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, కరెక్ట్గా 1/2 ఇంచ్ అంటే ఇంత వస్తుంది. 1/2 ఇంచ్ వరకు ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకొని దీని నుండి ఒక లైన్ అయితే ఇలా వేసేసుకోండి. కరువు తిరగడానికి మనకు నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి ఇలా మనం స్టెప్ బై స్టెప్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఈ లైన్ ఉంది కదా, ఈ కరువుని ఇలా తిప్పేసుకోవాలి. ఒక డిజైన్ లాగా అయిపోతుంది. దీన్ని కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ ఒక లైన్ అయితే ఇప్పుడు ఇక్కడ లైన్ వేసాను కదా, ఈ లైన్ మనకు మెజర్మెంట్స్లోకి వెళ్తుంది. కానీ కటింగ్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ లైన్ని కటింగ్ చేసుకున్న తర్వాతే దీంట్లో నుండి మాత్రమే మనము ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే జాయింటింగ్ విడిపోకుండా ఉంటుంది, నెక్ వెడల్పు కాకుండా ఉంటుందండి. మనకు చివరి వరకు ఈ జాయింటింగ్ అనేది ఇది ఇలానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇలా మనం కర్వ్ షేప్లా తిప్పేసుకున్నాం కదా, ఇలా నెమ్మదిగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా, ఇలా మనకు మంచి కర్వ్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి, బాగుంటుంది. ఇలా మనం డిజైన్ చేసేసుకుంటే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ లుక్ మాత్రం బాగుంటాయి. ఓకేనా, చూడండి ఇప్పుడు మీకు దీనిపైన పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదండి చుట్టూరుగా మనకి
ఈ క్యాన్వాస్ పేపర్ ఇది మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా ఇది చివరికి కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే నేను దీనిపైన పెట్టి చూపిస్తాను, మీకు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా మన డిజైన్ అయితే ఎగ్జాక్ట్గా ఇలా వస్తుందండి. ఇలా ఉంది కదా, మనం బ్యాక్ సైడ్ ఇది మొత్తం కటింగ్ చేసి డిజైన్ చేసిన తర్వాత ఇదంతా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, మనకు నెక్ కటింగ్ అయితే బ్యాక్ నెక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, చూడండి ఫ్రంట్ నెక్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే చూపిస్తున్నాను. దీనికి మనం మార్కింగ్ ఆల్రెడీ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకున్నాం కదండి. దీన్ని యాజ్ టీజ్గా దీనిపైన పెట్టేసుకోవాలి. ఇలా మనకు నెక్ ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను దీనికి కొంచెం నెక్ డౌన్ 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడైతే 4 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అండి. నేను ఇది బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్కి కటింగ్ అయితే చేస్తున్నాను. నేను దీనికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి అయితే పైన మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఇదైతే కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి, లేకపోతే మనకి ఈ లైన్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా 1/2 ఇంచ్ లోపలికి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అక్కడ నుండి ఇక్కడికి, దీని నుంచి దీనికి ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇలా లైన్ వేసేసుకున్నాం కదా. ఇలా న్యూ మోడల్ నెక్ డిజైన్ అండి ఇది. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి కంప్లీట్ అయితే అవుతుంది. అలానే ఇంకొకటి కూడా చూడండి. ఇప్పుడు ఇలా 2 వేసుకున్నాం కదా కర్వ్ షేప్స్. ఇలా 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇలా దీన్ని కలిపేసుకోవాలి. చూడండి మనం ఇప్పుడు ఇక్కడ 2 కర్వ్స్ ఇచ్చాం కదా. కర్వ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్ని ఇలా కొంచెం కరువు తిప్పుతూ ఇలాగైతే కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఒక కరువు లాగా ఇచ్చేసానండి. చూడండి ఇప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది కరువు. ఈ కరువుని ఇలా క్రాస్లా తీసేసుకొని దీన్ని ఇలాగైతే కలిపేసుకున్నాను. ఓకేనా, ఇలా ఉన్న నెక్కునైతే ఇలా నీట్గా ఇక్కడ వరకు తెచ్చి ఇలానే ఆపేయాలి. ఇటు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, మనకు నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూడండి మనం పేపర్ క్యాన్వాస్ని ఇలా డిజైన్ లాగా కటింగ్ చేసుకున్నాం కదండి మెజర్మెంట్స్ ప్రకారము. దీనిని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలండి. నేను దీనికి బ్యాక్ సైడ్ బార్డర్ పెడుతున్నాను, డిజైన్ బాగుంటుందని. ఈ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది కదా, బిగ్ బార్డర్ హ్యాండ్స్కి యూజ్ చేసి ఈ స్మాల్ బార్డర్ని అయితే బ్యాక్ పార్ట్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ పేపర్ అయితే ఏది ఉందో దాన్ని సపరేట్గా ఇలా పెట్టేసుకోవాలండి. రాంగ్ సైడ్ ఇలా మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది కదా. మెజర్మెంట్స్ అటు ఇటు కాకుండా ఉంటాయి. మనం ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ జాయింటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ని సపరేట్ క్లాత్కి పెట్టి కూడా జాయింటింగ్ చేయొచ్చండి. కానీ మరీ ఎక్కువ లావ్ అయిపోతుంది కదా. ఇది కొంచెం క్లాత్ కనిపించకుండా ఉంది కదండి. పల్చటి క్లాత్ అయితే ఈ క్యాన్వాస్ ఏర్పడుతుంది, కానీ ఇది కొంచెం స్టిక్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ దీన్ని ఇలానే స్టిచ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మన పైన ఈ లైన్ ఉంది కదండి, మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాన్ని కూడా కటింగ్ చేసేసుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేటివి అటు ఇటు కాకుండా జాగ్రత్తగా నీట్గా ఉంటాయండి. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేసి దీని పక్క నుండి చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మిడిల్ పార్ట్లో కూడా నేనైతే ముందుగానే కటింగ్ అయితే ఏం చెయ్యలేదు. ఇలా కరెక్ట్ మనం మిడిల్లో ఒక లైన్కి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం ఇది ఇక్కడ వరకు కుట్టి దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. దీనిలోకి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా కలిపేసుకోవాలి.
చూడండి ఇక్కడ నేను చిన్నగా కటింగ్ అయితే పెట్టానండి, మీకు ఈజీగా గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసాం కదా, దానిని దీని పక్క నుండి ఇలా కిందకి తిప్పేసుకొని ఇలా కర్వ్స్ మధ్యలో పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు స్టిచ్ అయింది కదా, ఇక్కడ టర్నింగ్ నుంచి అయితే ఇలా స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా స్టార్ట్ చేసుకొని పక్క నుండి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. నేను క్యాన్వాస్ పేపర్ పెట్టాను కదండి, పేపర్ పై నుండి అయితే స్టిచ్ వేయడం లేదు, దాని పక్క నుండి మాత్రమే వేసుకుంటూ వస్తున్నాను. దానిపైన పెడితే మనకు ఫోల్డింగ్స్ అనేటివి టర్నింగ్స్ దగ్గర అంత నీట్గా సెట్ కాదండి, క్లాత్ ముడతలు వస్తుంది. అందుకనే దాని పక్క నుండి మాత్రమే నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి, కానీ అలానే వేసుకోండి, బాగుంటుంది. చూడండి టర్నింగ్స్ దగ్గర నీడిల్ని కిందకే దింపేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి, లేకపోతే అటు ఇటు ఆ టర్నింగ్ దగ్గర ప్లేస్ చేంజ్ అవుతుంటుంది, మనకు అంత నీట్గా రాదు. దీన్ని ఇక్కడ స్ట్రేట్గా ఉంది కదండి, కొంచెం ఇట్లా కరువులాగా తీసేసుకున్నా ఇది కూడా మనకు డిజైన్ అవుతుంది. నేనైతే ఇలానే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వరకు తీసిన నీడిల్ని అలానే కిందకి తిప్పేసి మళ్ళీ ఇటువైపున కూడా నేను అలానే స్టిచ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇక్కడ పేపర్ పెట్టాము, పేపర్ ఉంచేసాం కదా, ఈ పేపర్ ఉంచడం వల్ల ఈ నెక్ వెడల్పు అనేది ఎక్కువ కాకుండా ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకని అది కటింగ్ చేసుకోవద్దని చెప్పానండి. చూడండి అన్ని కర్వ్స్ని అలానే నీట్గా చూడండి. నేనైతే నెక్ చుట్టూరా ఇలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను, చాలా నీట్గా వస్తుందండి మనకు. ఇలా వచ్చిన తర్వాత దీనిపై నుండి స్టిచ్ వేస్తాం కదా, ఇలా వేసిన తర్వాత మనము 1 by 1 ఇలా ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది కదండి పేపర్ క్యాన్వాస్, దీన్ని మాత్రము ఇలా 1/2 ఇంచ్ క్లాత్ దూరంతో అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా నేను బోట్ నెక్ డిజైన్ పెట్టానండి. ఇది బోట్ నెక్ మోడలే కానీ హై నెక్, ఇది హై నెక్ అయితే మొత్తం ప్యాకప్ అయితే బాగుంటుందండి, కానీ ఎందుకు అంత ఈ డిజైన్కి అట్లా ఫుల్గా పెడితే బాగుంటుందని డిజైన్ కోసమని ఒక 3 inches డౌన్ చేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. కానీ ఫుల్గా పెట్టిన వాటికి కూడా డిజైన్స్ అయితే బాగుంటాయండి, నేను తర్వాత చూపిస్తాను. ఈ డిజైన్కి అయితే ఇలా కొంచెం అన్న ఓపెన్ ఉంటే బాగుంటుందని నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నానండి. దీనికి చూడండి ఈ టర్నింగ్స్ దగ్గర అయితే కటింగ్ చేయడం కూడా కొంచెం రిస్క్ అండి, కరెక్ట్గా చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా మొత్తం నెక్ చుట్టూరా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఓకేనా అండి, ఇప్పుడు మనం కటింగ్స్ అన్నీ పెట్టాము కదా, పెట్టిన తర్వాత లోపల వైపున ఫోల్డింగ్ చేస్తాం కదండి, అప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న బకరం పేపర్ని మెల్లిగా ఇలా కొంచెం లేపేసి ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ టర్నింగ్స్, ఇవి కూడా మొత్తం మనం కటింగ్ చేసేసుకోవచ్చు, అలానే ఉంచుకోవచ్చు, కానీ ఈ సైడ్స్ మాత్రం ఇలా కొంచెం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇలా లోపలికి, ఇది ఉంది కదండి టర్నింగ్, చూడండి ఇప్పుడు మీ ముందే చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా, దీనిని మెల్లిగా ఇలా లోపలికి మనము వేలుతో ఇలా చేసి ఈ కర్వ్స్ని అన్నిటినీ ఇలా పైన వైపున ఇలా తిప్పేస్తున్నట్లు అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత మనం దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఓకేనా, మనం సెట్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ షార్ప్ కనిపించట్లేదు కదా, అలాంటప్పుడు ఇలా ఒకటి పిన్ హెల్ప్ తీసుకొని పిన్నుకి ఈ పిన్నుతోనే దీన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. చూడండి ఇది ఎంత షార్ప్గా వచ్చేస్తుంది కదా, అలానే ఇలా కర్వ్ ఉంది కదా ఇక్కడ చూడండి, కర్వ్ కూడా బయటకు వచ్చేసింది. ప్రతి ఒక్క కర్వ్ని కూడా ఇలానే నేనైతే దీనితోనే తీసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తాను. ఓకేనా, చూడండి దీనిపై నుండి అయితే ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి. మనము టాప్ స్టిచ్ వేస్తే లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
చూడండి మనం 1 బై 1 స్టెప్ బై స్టెప్ మొత్తం ఇలానే కర్వ్ డిజైన్కి అయితే నేను చిన్నగా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది, లుక్ బాగుంటుంది. చూడండి ఫైనల్గా మనకు నెక్ డిజైన్ అయితే టాప్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవ్వస్తుందండి. రెండు వైపులా నెక్కులను అయితే అలానే డిజైన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మనకు నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ బటన్ పెట్టేసుకోవచ్చండి, చాలా బాగా వచ్చేసాయి. చూడండి మనకు నెక్ డిజైన్ ఎంత బాగా వచ్చేసింది కదా, చిన్న చిన్న కర్వ్ మోడల్గా. ఇక్కడ పోట్లీ బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చండి, కానీ నేనైతే పెట్టట్లేదు. బ్యాక్ బటన్స్ ఇస్తే దీనికి బాగుంటుంది, కానీ బ్యాక్ బటన్స్ వద్దన్నారండి, అందుకనే నేనైతే ఇలానే స్టిచ్ చేస్తున్నాను. కానీ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి కర్వ్ డిజైన్. ఇక్కడ మనం బటన్ పెట్టేసుకోవచ్చు, డోరీస్ పెట్టేసుకోవచ్చు, మన ఆప్షన్ అండి. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఈ చుట్టూరా మనము లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని ఒక స్టిచ్తో జాయింటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మనం 3.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకొని చిన్న కట్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మన బ్యాక్ డాట్స్ అయితే 3.5 ఇంచెస్ అయితే వేసేసుకుందాము. ఇలా ముందుగా ఒక స్టిచ్ పైనుండి కిందకి పెట్టేసి ఇక్కడ వైపున స్టిచ్చెస్ పెట్టేసుకొని డాట్ అయితే వేసేసుకుంటానండి. ఎందుకంటే మనకు అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్కి ఇక్కడ డాట్స్ వేసి ఇక్కడ చిన్న పట్టి అయితే వేసేసాము. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదండి, మనకు ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా వచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ డిజైన్ నెక్కనైతే ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఈ కర్వ్ కరెక్ట్గా తిరగాలి అని అంటే కొంచెం స్లోగానే చేస్తున్నానండి నేను. కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ నెక్. బ్లౌజెస్కి కానీ, చిన్నపిల్లల లంగా బ్లౌజెస్కి కానీ, టాప్స్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది నెక్. నేను మామూలుగా ఇది నెక్కి అయితే ఫ్రంట్ ఓపెన్ ఉండదండి. మామూలుగా ఈ నెక్కి అయితే ఫ్రంట్ ఓపెన్ లేకుండానే బాగుంటుంది, కానీ అందరూ క్లోజ్గానే చూపిస్తే ఓపెన్గా స్టిచ్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదండి. అందుకనే నేనైతే ఫ్రంట్ సైడ్ ఇదే నెక్కి ఉక్స్ కాజాలు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టుకున్నానండి నేను. చూడండి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనమైతే ఇలా పెట్టేసుకోవాలి. నెక్ ఇంత వెడల్పుగా ఉండొద్దు, కొంచెం తక్కువ ఉండాలంటే 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఇలా వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకైతే నెక్ ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మాత్రమే ఈ పేపర్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేస్తూ 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదులుతున్నాను. ఇలా వదులుకుంటూ మాత్రమే నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. నెక్ చుట్టూరా అలానే 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకుంటూ నేను మళ్ళీ కటింగ్ చేస్తానండి. ఇప్పుడు డిజైన్ ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెడుతున్నాను అని అన్నాను కదా, మళ్ళీ కట్ చేస్తాను. కానీ ఒకేసారి నెక్ డిజైన్ ఇట్లా కుట్టడానికి వీలుగా ఉంటుందని నేనైతే దాన్ని మళ్ళీ జాయింట్ చేసి మరీ స్టిచ్ చేశాను. చూడండి ఇప్పుడు ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నెక్ డిజైన్ ఇలా ఉంది కదా, దీనికి చిన్న చిన్న కట్స్ అన్నీ పెట్టేసుకొని మనము దీని బ్యాక్ అయితే తిప్పేసుకోవాలి. ఓకేనా, మనకు డిజైనర్ నెక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా సైడ్ బకరం పెట్టుకుని కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా ఉంది.
ఇప్పుడు దీనిని మనం బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫింగర్తో ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేస్తే మనకి డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. దీనిపై నుండి కూడా నేనైతే ఒక టాప్ స్టిచ్ అయితే పెట్టుకుంటున్నానండి. చివరి నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కర్వ్ షేప్ కనబడట్లేదు కదా, ఇలా ఒక చిన్న పుల్లతో ఇలా అయితే అనుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు కర్వ్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇలా అది క్లాత్ లోపలికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది కదండి, దాన్ని మనం సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేస్తే మనకి డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ క్లాత్ని పైనకి కిందకి జరుపుకుంటూ ఎక్కడ వరకు అయితే ఈ డిజైన్ ఉందో అక్కడ వరకు మనము డిజైన్ అయితే స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా హాఫ్ పార్ట్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ పార్ట్ ఉందండి. ఇక్కడ కర్వ్ షేప్ కూడా మనం ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఫైనల్గా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ నెక్ డిజైన్ అయితే అసలు ఎంత బాగా వచ్చింది కదండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానైతే వచ్చింది. చూడండి చూడండి ఇప్పుడు ఇది మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్ని అయితే నేను ఫ్రంట్ బటన్స్ ఇస్తున్నానండి, అందుకే ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను ముందుగానే. ఇలా ఒకవైపున ఉక్స్ పట్టి ఒకవైపున కాజా పట్టి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీనికైతే నేను ప్రిన్స్ కట్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. చూడండి, మధ్యలో నుండి 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలానే ఇక్కడ స్ట్రేట్గా 4 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి పెట్టుకొని ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ చూసుకోవాలండి. ఇట్లా బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ మనకు బాక్స్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఈ బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ అయితే నేను స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ అయితే ఇలా పెట్టుకున్నాను. చిన్నగా ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేస్తున్నానండి. దీనికి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని దీన్ని ఇలా డైరెక్ట్ కటింగ్ చేయకుండా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది కరెక్ట్ షేప్ లేదు కదా, దీన్ని ఇలా మనము ఇలా ఈ షేప్లో మనం దీన్ని అయితే డ్రా చేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిని యాస్టీస్గా దీనిపైన పెట్టేసి ఇలా దీనిపైన పెట్టేసి దీన్ని అయితే ఇలా నేసుకోవాలండి. ఇలా అక్కడ నేసుకుంటే మనకు ప్రింట్ తీయిపోయింది కదా, మళ్ళీ దీన్ని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మన ప్రిన్స్ కట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అయితే ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన మనము చూడండి, దారాలు మధ్యలో తట్టుకోకుండా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిపైన మళ్ళీ ఒక చిన్న స్టిచ్ అయితే పెట్టేసుకుంటే మనకు ఈజీగా ప్రిన్స్ కట్ అయితే కటింగ్ లేకుండానే కట్ అయిపోతుందండి, నీట్గా ఉంటుంది కూడా. చూడండి, ఇలా మీకు ఇంకొక రకంగా కూడా చూపిస్తానండి. ఇది 2 విధాలుగా చూసుకోవచ్చు మనము. చూడండి, మనకి ఇలా అయితే ప్రిన్స్ కట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా రెండో వైపు కూడా ప్రిన్స్ కట్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి రైట్ సైడ్లో ఇక్కడ ఉక్స్ పట్టి అయితే వేసేస్తున్నానండి నేను. కింద క్లాత్ పైన క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకోవాలండి ఒకసారి. చూడండి, స్టిచ్ అయితే వచ్చింది ఏమో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదండి, ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకున్న తర్వాత దీన్ని అయితే నేను ఇలా చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ తిప్పేసుకొని
ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. డబల్గా తిప్పేసేయాలి. తిప్పేసి స్టిచ్ పెట్టేసేటప్పుడు కూడా ఇక్కడ కొంచెం మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసేయాలి. ఓకేనా? అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే ఇక్కడ అంత బాగా రాదు. ఇలా ఇక్కడ వరకు ఆపేసి దీన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే దీంట్లో కలిపేసుకోవాలి. ఓకేనా? మనం కింద కూడా ఒక పట్టి జాయింట్ చేస్తాము. అలానే మనం ఇప్పుడు కాజా పట్టి కూడా చేసేసుకుందాము. మనము కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ కింద ఇలా పెట్టేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఇలా లైనింగ్ క్లాత్ వేసుకోకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేస్తే అంత నీట్గా రాదండి. చూడండి, దీన్ని అయితే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, ఒక ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఈ స్టిచ్చెస్ లోపలికి అనుకోవాలండి. ఇలా లోపలికి పెట్టేసి ఇలా సైడ్ నుండి అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్నా కానీ మనకి డిజైన్ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి, ఇంత డిజైన్ ఉన్నా కానీ మనకు లుక్ అయితే షేప్ అవుట్ అయితే కాలేదండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఇంత ఓపెన్ పెట్టినా కానీ డిజైన్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, షార్ప్ కరెక్ట్గా వచ్చింది కదా, ఇలా ఉండాలి డిజైన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ ఎంతవరకు అయితే ఎక్స్ట్రా ఉందో ఇక్కడ కూడా అక్కడ పట్టి కుట్టేసుకోవాలి. బ్యాక్ నెక్ డిజైన్ ఇలా ఉంది కదా, దీన్ని అయితే మనము ఇక్కడ బటన్ పెట్టేసుకోవచ్చు, డోరీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా ఉంటుంది. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి దీన్ని. చూడండి, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా అయితే జాయింటింగ్ చేసేస్తున్నాను. ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా నెక్ వైపు నుండి కుట్టడం స్టార్ట్ చేయండి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది కదా ఈ డిజైన్. ఇంకా ఇలా వచ్చేసిందండి మనకు డిజైన్ అయితే. చూడండి, బ్యాక్ పార్ట్ డిజైన్, ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే మొత్తం ఇలా వచ్చింది. చూడండి, మన ఎగ్జాక్ట్ డిజైన్ అయితే అసలు ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ పార్ట్, ఇటు ముందుకైతే ఫ్రంట్ పార్ట్ డీప్ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్స్ని కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా తిరిగేసుకొని ఇక్కడైతే ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్కి మనం లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకున్నాం కదా, ఇలా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ నుండి మన వైపున ఒక చిన్న పిల్స్, ఇలా 3 పిల్స్ వచ్చేటట్టు అయితే పెట్టేసుకోండి. ఇలా వస్తే మనకు పఫ్ అనేది లేచి నిలబడ్డట్టుగా నీట్గా ఉంటుందండి. మళ్ళీ అలానే ఇటువైపు ఆపోజిట్, మనకు అటు నుండి ఇటు వచ్చింది కదా, ఇప్పుడు ఇటు నుండి అటువైపు అనమాట. అలా పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుందండి కుచ్చులు. చూడండి, ఇప్పుడు నేను పెట్టాను కదా, ఇలా ఈ పఫ్ అనేది ఇలా లేస్తుంది. హ్యాండ్ అయితే ఇలా కనిపిస్తుందండి మనకు నీట్గా. ఓకేనా? చూడండి, స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి అయితే పఫ్ ఇలా వచ్చింది. హ్యాండ్ డిజైన్ ఇలా ఉంది. సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫైనల్గా అయితే నేను సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను. మనకు ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ అయితే రెడీ అయిపోతుంది.
ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు, ఓకేనా. చూడండి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్కి చిన్న పఫ్ ఇచ్చి ఇలా బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టాను. ఇక్కడ చిన్నగా అయితే ఒక బటన్ అయితే ఇస్తానండి. ఇది ఫ్రంట్ నెక్ కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ కదా. చూడండి ఇలా ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఇప్పుడు మనము ఇది స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనం బటన్ పెడితే మాత్రం మధ్యలో ఇలానే షార్ప్నెస్ అయితే కనిపిస్తుందండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.